మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఖమ్మం జిల్లా నందిగామలో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 910 కిలోల గంజాయిని డీసీఎం వాహనంలో తరలిస్తుండగా ఖమ్మం పోలీసులు గుర్తించారు. డీసీఎం వాహనాన్ని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టినప్పుడు గంజాయి రవాణా విషయం వెలుగు చూసిందన్నారు. డీసీఎం వాహనాన్ని పట్టుబడిన గంజాయిని నందిగామ పోలీసులకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు నిర్వహించి గంజాయి సరఫరాను అడ్డుకుంటున్నప్పటికీ అక్రమ రవాణాదారులు కొత్త మార్గాల్లో గంజాయి తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇదే దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. అక్రమ గంజాయి రవాణా వ్యవహారం మాత్రం తక్కువ కాలంగా గంజాయి అక్రమ రవాణా నివారించేందుకు ప్రభుత్వాలు మాత్రం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా గంజాయి అక్రమ రవాణా మాత్రం యథావిధిగానే కొనసాగుతుంది. దాదాపుగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువగా గంజాయిని ఇటు తెలంగాణ మీదుగా, ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు తరలింపచేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో వివిధ మార్గాలలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా గంజాయి అక్రమ రవాణా మొత్తం నివారించలేని పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఒడిశా నుంచి 910 కిలోల గంజాయిని అక్రమంగా మహారాష్ట్రకు తరలించిన క్రమంలో ఇటు ఖమ్మం, అటు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంత పోలీసులు గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఖమ్మం పోలీసులు ముందుగా ఈ గంజాయి అక్రమ రవాణా కొనసాగిస్తున్న సమాచారాన్ని నేపథ్యంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న నందిగామ పోలీసులకు సమాచారించారు. దీంతో అక్కడి పోలీసులు కూడా అలర్ట్ అయ్యి సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే 910 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో అధికంగా గంజాయి పంట పండించి అక్కడి నుంచి ఇటు ఏపీ, తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు తరలింప చేస్తున్న ముఠాలు అనేక మంది ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనిఖీల్లో, వాహనాల తనిఖీల్లో పట్టుబడుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. గడిచిన ఈ 2 నెలల కాలంలోనే పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 26 మందిని పైగా అదుపులో తీసుకుని వారిపై కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితులు ఉంది. అయినప్పటికీ కూడా పలు రకాల మార్గాలలో, అంటే ఒకసారి పట్టుబడితే మరోసారి ఆ విధానం కాకుండా మరో విధానాన్ని ఎంచుకొని ఆ మార్గంలో గంజాయి అక్రమ రవాణా కొనసాగిస్తున్న ముఠా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరి ముందు ఎవరు దీనికి కనుక బ్యాక్గ్రౌండ్ ఉన్న విషయాలపై కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్న వారిని జైల్లోకి పంపిస్తున్నప్పటికీ కూడా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కేసులు పెడుతున్నప్పటికీ కూడా గంజాయి అక్రమ రవాణా మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు. ప్రజెంట్ మాత్రం డీసీఎం వ్యాన్ లో ఈ రహస్యంగా గంజాయి అక్రమంగా తరలిస్తున్న క్రమంలో వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో గతంలో కూడా అనేక సార్లు వాహనాలు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ప్రధానంగా భద్రాచలం సరిహద్దు, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ భారత సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం మరింతగా నిఘా ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఏపీ వాహనాల్లో నిశ్చితంగా తనిఖీలు చేసినట్టే ఈ గంజాయి అక్రమ రవాణా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బార్డర్ లో పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా మరిన్ని కొత్త మార్గాలు ఎంచుకొని గంజాయిని అక్రమ పద్ధతిలో రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మత్తు పదార్థాలు ఉపయోగించేందుకు ఎక్కువ గంజాయిని వినియోగిస్తున్న ఈ మేరకు దీని రేటు రోజు రోజుకు పెరుగుతుండటంతో అక్రమ పద్ధతుల్లో దీని వ్యాపారాన్ని మాత్రం జోరుగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న కొందరు వ్యక్తులు మానిటరింగ్ చేస్తూ ఈ గంజాయి రవాణా దందాను కొనసాగిస్తున్నారనే
సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ వ్యక్తుల సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా మారుమూల ప్రాంతాల్లో సరిహద్దు ఏరియాలో మరింతగా పగడ్బందీగా కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు కనుక ఏర్పాటు చేసినట్టయితే గంజాయి అక్రమ రవాణా మరికొంత నివారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెంకట్. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 4 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పల్నాడు, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే 2 రోజుల పాటు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లోని పలుచోట్ల 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. ఏదైతే బంగాళాఖాతంలో, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే మరింత బలపడుతూ కూడా ఇటు వాయుగుండంగా కూడా మారిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే వాయుగుండంగా మారిన తర్వాత అది కొంచెం మేర అయితే బలహీనపడినట్టుగా కూడా ఉంది. అయితే అల్పపీడనం కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అల్పపీడనం పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఇటు మధ్యప్రదేశ్ కు వైపు ప్రయాణిస్తూ కూడా మనకు కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ కు సంబంధించి ఇటు ఝాన్సీకి దగ్గరలో కూడా అక్కడ ఒక సర్క్యులర్ గా గుండ్రంగా కూడా తిరుగుతూ కూడా అది రాజస్థాన్ వైపు కదులుతుందని కూడా చెప్తున్నారు. అయితే దీని ప్రభావంతో మనం చూసుకున్నట్టయితే కనుక మన తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఏదైతే ఉన్న ద్రోణి వల్ల అయితే మాత్రం వాతావరణం అంతా కూడా చల్లగా ఉండడం, దాంతో పాటు కూడా వర్షాలు అయితే మాత్రం కంటిన్యూ అవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మన దక్షిణ భారతదేశం వరకు చూసుకున్నట్టు ఇంకా ఇటు ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఈ ఎఫెక్ట్ వలన అయితే కనుక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా గాలి ఎఫెక్ట్ ఉంటుందని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక భారీ వర్షాలు తెలంగాణ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇటు ఆంధ్రకు కూడా ఒక పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. తమిళనాడుకు కూడా వర్షం తాలూకు ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు శాటిలైట్ విజువల్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే కనుక మామూలుగా ముసురు వర్షాలు తప్ప భారీ వర్షాలకు ఛాన్స్ లేదంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఏదైనా
అంటే ఈ వాతావరణంలో మార్పులు కన్నా అకస్మాత్తుగా ఏమైనా సంభవించినట్టయితే కనుక భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని, ఏదైతే దట్టమైన మేఘాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమేర పెరిగే అవకాశం అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఈ గాలి తాలూకా ఎఫెక్ట్ అయితే కనుక ఇటు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వెళ్ళడం కారణంగా అయితే కనుక ఈ మేఘాల తాలూకా డైరెక్షన్ కూడా మారే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కొంతమేర అయితే మాత్రం ఇటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినంత కొంతమేర వర్షం తగ్గినప్పటికీ కూడా ఏ క్షణమైనా సరే వర్షాలు అయితే మాత్రం ఇవి నెమ్మదిగా తగ్గుముఖం పడతాయని రానున్న 4 రోజుల్లో అయితే కనుక ఇది ఉండొచ్చు అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ కావచ్చు, దీని తాలూకా ఎఫెక్ట్ తో అయితే మాత్రం గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు పరంపర అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కూడా సంబంధించి కూడా వర్షపాతం కూడా బాగానే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గాలి తీవ్రత అధికంగా ఉండడంతో అయితే మాత్రం ఇక్కడ సముద్రంలో అలజడిపై చెలరేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ఎల్లో అలర్ట్ గా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ పోర్టులు ఏవైతే ఉన్నాయి, ఉత్తర కోస్తా పోర్టులకు సంబంధించినంత వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక దక్షిణ ప్రాంత పోర్టులు ఏవైతే ఉన్నాయి అక్కడ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే వచ్చే 4 రోజుల్లో కూడా ఈ వర్షాల తాలూకా శాతం అయితే కనుక అలానే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం జిల్లాలు, అదేవిధంగా కృష్ణా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 24 గంటల్లో కూడా చూసుకున్నట్టయితే కనుక వర్షపాతం అయితే కనుక పెద్ద ఎత్తున నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రానున్న 4 రోజులు కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశం, చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే గాలుల తీవ్రత కావచ్చు, అదే చూసుకున్నట్టయితే కనుక వర్షపాతం కూడా నమోదైన నేపథ్యంలో కాలువలు, గడ్డలు పొంగే పోర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటే చెప్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే విత్తనాలు వేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మళ్ళీ కూడా నీరు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అది కుళ్ళిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి వాటికి తగిన చర్య చేపట్టాలంటూ కూడా రైతులకు కూడా సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక మరో 3 రోజుల పాటు అయితే మాత్రం తెలుగు రాష్ట్రాలకు ఈ వర్ష గండం అయితే మాత్రం ఉందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. వెంకట్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్టు సోదాలను నిర్వహించింది. నగరంలోని 6 ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారతీ సిమెంట్స్ కార్పొరేట్ ఆఫీసులో బాలాజీ గోవిందప్ప ఛాంబర్స్తో పాటు ఆఫీసు పరిసరాల్లో సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైస్లను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. రాజకేశిరెడ్డి కార్యాలయంలో నిధుల మళ్లింపు కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించినట్లు సమాచారం. హైదరాబాద్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్టు సోదాలను నిర్వహించింది. నగరంలోని 6 ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారతీ సిమెంట్స్ కార్పొరేట్ ఆఫీసులో బాలాజీ గోవిందప్ప ఛాంబర్స్తో పాటు ఆఫీస్ పరిసరాల్లో సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైస్లను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. రాజకేశిరెడ్డి కార్యాలయంలో నిధుల మళ్లింపు కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించినట్లు సమాచారం.
మాల్దీవ్స్ పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి భారత్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున తమిళనాడు పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. తమిళనాడు గడ్డపై పంచకట్టుతో అడుగుపెట్టిన ప్రధాని మోడీ 4 రోజుల విదేశీ పర్యటన అనంతరం శ్రీరాముడి పవిత్ర భూమికి రావడం నా అదృష్టమని వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య చారిత్రాత్మకంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరినట్లు ప్రధాని వెల్లడించారు. ఈరోజు మోడీ గంగైకొండ చోళపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్ ఇంటి ప్రహరీ గోడను గ్రామస్తులు కూల్చేశారు. రోడ్డును ఆక్రమించి అక్రమంగా గోడ నిర్మించారని ఆరోపిస్తూ గ్రామ మహిళలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ నిర్మించిన కాలువను కూడా ఆక్రమించారని వాదిస్తూ ఊరంతా ఏకమై శ్రీకాంత్ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు. మా వాళ్ళందరూ ఏంటంటే సంతకాలు పెట్టారు, పదండి మున్సిపాలిటీ రోడ్డు ఇచ్చేస్తున్నారు. పేరమస్ వెళ్ళాక రోడ్డు మీద పెట్టలేదు, అట్లా చేశారు. పేరమస్ రోడ్డు ఆక్రమించుకుంటారు. మాకు పాత రోడ్డు అలాగుంది, పాత డ్రైనేజ్ చాలు. మాకు ఇంకేంటి వద్దు. నేటికి 20 రూపాయలు పడుతుంది. ఒక 10 గంటలకు ఇబ్బంది. మన ఆడపిల్ల పడిపోతే 10 గంటలు కష్టపోతామంటే నేటికి 30 సంవత్సరాల దారిలో అవుతుంది కదా. మా తాతలు, మా తండ్రి పడుతుంది. పోతున్నాం మేము కూడా. అదే ఇన్ని రోజులు స్థలము, ఇప్పుడు రోడ్డు స్థలం వస్తుంది కదండి. మీరు చెప్పండి ఒకసారి. ఇన్ని రోజులు లేని స్థలము ఇప్పుడు కొత్తగా రోడ్డు తెచ్చేస్తున్నాయి. ఇన్ని రోజుల స్థలం ఇప్పుడు వచ్చే స్థలము మేము అప్పుడు ప్లేర్ ఎక్కడ పట్టుకుంటా అవుతుంది. ఆ ప్లేర్ ఇన్ని రోజుల స్థలము ఇప్పుడు డబుల్ రోడ్ అయింది. అది స్థలం ఆక్రమించుకుంటున్నారు. అది ఎక్కడ ఆయన చెప్పండి. ఒక ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ఒక టీడీపీ ఇచ్చాడు కాలనీ 30 సంవత్సరాలు బట్టి ఊర్లో ఉన్నాం. ఇది రోడ్డు శివాజీ ఇచ్చాడు, కాలువ వేసాడు. అతను పేరు తీసేస్తాడు చేతులు. అంతవరకే పాత రోడ్డే కావాలి. వేరేది పాత రోడ్డే కావాలి. 10 సంవత్సరాలు బట్టి నేను 30 సంవత్సరాలు బట్టి ఊర్లో ఉన్నాను. ఇక్కడ కావాలి. ఇప్పుడు రాలేదు, మొన్న రాలేదు, నిన్న రాలేదు. ఈ రోడ్డు రేపు ఉన్న భవిష్యత్తు రోడ్డు మీద డ్రైనేజ్ మేమే చేస్తాం. ఊర్లో కాలువలు ఒక్కింటికి ఇచ్చాడు. ఒక్కింటికి ఇచ్చాడు కాలనీ 30 సంవత్సరాలు బట్టి ఊర్లో ఉన్నాం. ఇది రోడ్డు శివాజీ ఇచ్చాడు, కాలువ వేసాడు. అతను పేరు తీసేస్తాడు చేతులు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ట్రావెర్స్ సిటీ వాల్మార్ట్ వద్ద ఓ యువకుడు రెచ్చిపోయాడు. రోడ్డుపై కనిపించిన వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతడు దాదాపు 11 మందిపై దాడి చేసినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో 6గురు పరిస్థితి విషమంగా ఉంది. మరో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి తీవ్ర ఆరోపణలు చేశారు. మన్నవ సర్పంచి నాగ మల్కేశ్వరరావుపై జరిగిన దాడికి స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రేరణగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి గ్రామంలో ఇటీవల జరిగిన మినీ మహానాడులో ఎమ్మెల్యే నరేంద్ర ఎదురు తిరిగిన వారిని భూస్థాపితం చేయండంటూ రెచ్చగొట్టిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు అంబటి మురళి ఆరోపించారు. నా మీద ఫిర్యాదు చేసిన అహ్మద్ ఖాన్ ధూళిపాళ్ల వ్యాఖ్యలు చేసిన రోజే ఆయన పక్కనే ఉన్నాడన్నాడు. నరేంద్ర అలా మాట్లాడలేదని అల్లా మీద ప్రమాణం చేయగలవా అహ్మద్ ఖాన్ అంటూ అంబటి మురళి సూటిగా ప్రశ్నించారు. ఆయన భార్యకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసమే ఇలా దిగజారాడని అంబటి మురళి ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు కోలుకుంటూ ఉన్నాడు. దీని మీద ధూళిపాళ్ల నరేంద్ర ఒక్క స్టాండ్ లేదు.
ఒకరోజే మేము పత్రికా విలేకరుల సమావేశంలో తన మీద దాడి జరిగిందని 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు జరగతే తిరగబడ్డారని ఒకసారి చెప్పాడు. మరొకసారి పార్టీకి సంబంధం లేదు 2 వ్యక్తుల మధ్య అన్నాడు. ధూళిపాల నరేంద్రనాథ్ చౌదరి ఆ వీడియోలో మరి బండ్లమూడి బాబురావుని ప్రత్యక్షంగా దాడి చేయమని ఆదేశించినట్టుగా ఆ వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వేటికి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయాన్ని మిమ్మల్ని సూటిగా అడగాలనుకుంటున్నాను. ఈ దాడి జరిగిన మరో రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించి స్థానిక శాసనసభ్యుడి ప్రమేయం మేరకు ఈ హత్య జరిగిందని వారు కూడా చెప్పడం జరిగింది. భగవంతుని దయ వల్ల సికింద్రాబాద్ నుంచి ఒక ప్రముఖ సినీ నటుడు ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన సాయిబాబా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు. సికింద్రాబాద్ మార్కెట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సాయిబాబా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమను వైసీపీకి చెందిన వారిగా పరిచయం చేసుకుంటూ తాము మాజీ మంత్రి రోజా అనుచరులమని చెబుతూ నిన్ను చంపేస్తామంటూ తీవ్రంగా బెదిరిస్తున్నారని తెలిపారు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా విడుదల అనంతరం రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ పరిణామం వచ్చిందన్నారు. అప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, పలు ఫోన్ కాల్స్ స్వీకరించాల్సి వచ్చిందని తెలిపారు. అదే బ్రదర్, రోజా మేడము తిట్టింది కదా పవన్ కళ్యాణ్ కోసం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రదర్. ఓకే ఓకే ఎప్పుడు వస్తారు బ్రదర్? పవన్ కళ్యాణ్ సార్ కాదు బ్రదర్, పవన్ కళ్యాణ్ వాళ్ళని కూడా బాగా తిట్టారు కదా రోజా మేడం. అది బ్రదర్, మళ్ళీ నీకేమైంది? రోజా మేడంతో తిట్టిపోయి నన్ను మీరెందుకు మాట్లాడుతూ? ఓకే ఓకే బ్రదర్, రండి. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు 7 గంటల నుంచి చాలా మంది రాయలసీమ నుంచి, కడప నుంచి, ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి. కొన్ని లక్షల కాల్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా. అందులో 100 కాళ్ళు నన్ను చంపేస్తా, నీ అడ్రస్ ఎక్కడా అని చెప్పారు. ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా కంప్లైంట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద. పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఆటో ఆపరేషన్ అవుతుంది, నాగబాబు సార్ కూడా వస్తానని చెప్పారు. నేను మాట్లాడింది 1,00,000, రోజా మేడం అనేది 1,00,000 మాటల్లో నేను రోజా మేడంని ఒక జంతువు పేరు ఎత్తినా కానీ దాంట్లో నేను రోజా మేడం నేను గలీజ్ మాట నేను అనలేదు. ఒక పదం అయితే నేను చాలా మాట్లాడినాను. అది పవన్ కళ్యాణ్ని ఒక 100 కోట్లు ఇచ్చబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు. దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు, వాళ్ళ పిల్లలని తిడుతున్నారు, అందరిని తిడుతున్నారు. సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని తిడుతున్నారు. మీరు సీఎంని ఏమైనా తప్పు చేసినా, ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనని అనాలి, కానీ ఈయన ఉప సీఎం ₹1 ఆశించలే. అలాగని తిరుపతిలో రోజా మేడంకి ఎవరో ఒకటి సోషల్ మీడియాలో ఎల్లనో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట. ఆ తప్పుకు రోజా మేడం, మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్గా ఉంటాం. మేము తప్పు తప్పే అంటాము, ఒప్పే అంటాము. మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడు తప్పు జారిగా చెప్పలేదు, చేయమని చెప్పలేదు, ఎవరిని తిట్టమని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ టీంలో మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఈరోజు మార్నింగ్ నుంచి నాకు 7 గంటల నుంచి చాలా మంది రాయలసీమ నుంచి. బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. నూతన టీడీపీ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలోని పలు అంశాలపై ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా చర్చ సాగింది. అజెండాలో పొందుపరిచిన అన్ని అంశాలను కౌన్సిలర్ల ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో తొలుత నిర్వహించిన 0 అవర్స్లో తమ వార్డుల్లో పారిశుద్ధ్య, డ్రైనేజీ, లైటింగ్, కుక్కల బెడద సమస్యలను కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పరిష్కరించాలని అధికారులకు చైర్మన్ ఆదేశాలు జారీ చేయడంతో ప్రశాంతంగా సభ ముగిసింది. ప్రదేశాల్లో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు, హైదరాబాద్లో, విజయవాడలో ఎక్కడో వెళ్ళిపోయి ఉంటున్నారు. వాళ్ళు ఫారిన్లో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీ తరఫున నోటీసులు అందజేసైనా సరే అదన్నీ కూడా క్లియర్ చేస్తే పాములు పెడదా, మనకి దోమలు పెడదా, అవి కూడా ఉండవని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా
వీధి కుక్కలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి వార్డుల్లో. అది ఆ వాటిని కూడా నిర్మూలించారు అని చెప్పని చెప్తా ఉన్నారు, కానీ పూర్తిగా అయితే జరగట్లేదు. అది దాని మీద కూడా ఒక దృష్టి పెట్టవలసిందిగా నేను తెలియజేసుకుంటాను. నా ప్రదేశాల్లో వాళ్ళు శానిటేషన్ ప్రాబ్లం అని చెప్పాను, వచ్చారు చూశారు. కాలువలు మెయిన్ అసలు కాలువలు తీయడం అనేది మానేశారు సార్ చాలా విధంగా. ఎక్కడ చూసినా కాలువలు బాగాలేవు. మీరు రీసెంట్గా వచ్చి చూశారు కాబట్టి మీకు తెలుసు. అదే కానీ చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద గట్టిగా ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్త ఉంటూనే ఉంటుంది. అంటే ఇళ్ళల్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. నా వాటిలోనే కదా సార్, పేరాల హై స్కూల్ ఎదురు ఎప్పుడైనా చూడండి చెత్త ఎప్పుడు అక్కడే ఉంటుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహితాపురం గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో 7 విద్యార్థులు గల్లంతైన ఘటన కలకలం రేపింది. జలపాతాన్ని చూసేందుకు వరంగల్ నిట్టికి చెందిన 7 విద్యార్థులు అడవిలో దారి తప్పి గల్లంతయ్యారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో చీకటి పడడంతో అడవిలో దారి తప్పారు. తికమకపడి 100కు కాల్ చేసిన విద్యార్థులు వివరాలు తెలియజేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీశాఖ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లో విద్యార్థులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. జలపాతం సందర్శనకు అనుమతి లేకుండా వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కళ్లుగప్పి జలపాతాల వరకు వెళ్లడం ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. పర్యాటకులు ఇలానే నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రమాదాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.